ఈడీ ఇప్పుడు నోటీస్ ఇచ్చింది. అది సంకేతం ఏం వెళ్తుంది? కేంద్రం ఈయనకేం సపోర్ట్ లేదు అన్న సంకేతం వెళ్తుంది కదా. సిట్టు ఇక్కడ కాపలాగా వస్తుంది. సిట్టు ఈ జోలికి రాలా, 2 సార్లు పిలిచింది, విచారించింది, నోట్ చేసి పంపించేసింది. అలా మిగతా వాళ్ళని పిలిచి అందరినీ జైల్లో పెట్టింది, ఇంక్లూడింగ్ మిథున్ రెడ్డితో సహా కదా. వాళ్ళందరి నుంచి తప్పించుకున్నాడు ఈయన. ఎందుకని? కాంప్రమైజ్ అవ్వబట్టి. స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో కాంప్రమైజ్ కాలేదు కాబట్టి కదా ఈడీ విచారణకు పిలిచేది. వాస్తవంగా ఈడీ ఏ కాంప్రమైజు కాదు. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా వాళ్ళు ఆ ఈడీ వాళ్ళు ఈఐఆర్ ఏదో పెడతారు, దాని పేరు, దానికి ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదో, దాని కిందన అందరినీ విచారించాలి వాళ్ళు. ఈ 42 మంది ఎంతమందిని పెట్టారు అందరినీ వాళ్ళు విచారిస్తారు, డేటాలు అవి తీసుకుంటారు కామన్ గా. కానీ ఈ సంకేతం వెళ్తుంది కదా, ఈడీ పిలిచిందంటే కేంద్రం టచ్ లేదని. అందుకని మళ్ళీ ఒక సెటైర్ వేశారనమాట. ఇప్పుడు ఇందులో ఆయన నెంబర్ 2 ఆయనే కోటరీ అంటే కనుక, ఇక అమ్ముడు పోయారు అంటే ఆయన చెప్పుకున్నట్టు ఉంటది. సజ్జలు అమ్ముడు పోయాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇవాళ కూడా తిరుగుతున్నాడు, ఆయన మీద 100 కేసులు పెట్టారు, వాళ్ళ అబ్బాయి మీద కేసులు పెట్టారు, కుటుంబాల ఆస్తులు లాక్కున్నారు, అటవీ శాఖ వీళ్ళతో కేసులు పెట్టించి ఏడిపిస్తున్నారు. అయినా వాళ్ళు అక్కడే ఉన్నారుగా, జగనానికాలే తిరుగుతున్నారుగా, సజ్జలు గాని సజ్జల కొడుకు గాని. అట్లాగే మిథున్ రెడ్డి జైల్లో కూడా వెళ్ళి వచ్చాడు, వదిలిపెట్టి వెళ్ళాడు, తను బయటికి పోలేదు కదా పార్టీని.